వచ్చిన అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాము. పరిసయ్యుడు, పాపాత్మురాలైన స్త్రీ, మరిద్దరి గురించి మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తూ పాప క్షమాపణ గురించి యేసుక్రీస్తు ఇక్కడ బోధించాడు. పాప క్షమాపణ గురించి యేసుక్రీస్తు బోధించాడు. అక్కడ జరిగిన సంఘటన అంతా కూడాను మనకు తెలుసు. దాదాపు 4 పాఠాల నుంచి మనం దాన్ని రివిజన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇది 5వ పాఠం. 5వ పాఠం ఈ రోజుతో ఈ పాఠాన్ని మనం ముగించుకోబోతున్నాం. మరలా వచ్చేవారు మరొక కొత్త పాఠంలోనికి మనం వెళదాం మిత్రులారా. మనం చూసినట్లయితే మరి పరిసయ్యుడి ఇంటి దగ్గర పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. వెళ్ళాడు యేసుక్రీస్తు, భోజనానికి కూర్చున్నాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, కన్నీళ్లతో తుడిచింది, పాదాలకు అత్తరు పూసింది, కన్నీళ్లతో కడిగింది, జుట్టు తన తల వెంట్రుకలు తన పాదాలు తుడిచింది. యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఒక దాసునికి ఒక అతనికి ఇద్దరు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ వరకు మనం నేర్చుకుంటా వచ్చాం. యేసుక్రీస్తు ఆ రుణస్థులు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది గత వారం మనం నేర్చుకున్నాం అనమాట. అంటే మనం అందరం కూడాను పాపములో ఉన్నాము. పాపము నుంచి మనల్ని మనం బయట తప్పించుకోలేని పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాము. అలాగే దేవుణ్ణి మనం నైతికంగా కానీ న్యాయంగా కానీ ఆయనను ఆరాధించలేము. ఆయనను ఆయనగా మనం ప్రేమించలేనటువంటి స్థితిలో మనము ఉన్నాము అనేటువంటిది మనం నేర్చుకున్నాం అన్నమాట. అది రుణస్థుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనేది పోయిన వారం మనం నేర్చుకున్నాము. అక్కడి నుంచి మరలా ధ్యానం చేద్దాం. 43వ వచనం, 43వ వచనం ఒకసారి చూద్దాం. 43వ వచనం ఏం చెప్పి, అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించుతు అని అతనితో చెప్పి రైట్ చాలు. ఇది సంఘటన మనకు అర్థమవుతుంది కదా. ఈ మాటల సంభాషణలో యేసుక్రీస్తు ఇద్దరు రుణస్థులు ఉన్నారు. ఒకడు 500 దేనారాలు, ఒకడేమో 50 దేనారాలు. ఇద్దరు అప్పుపడ్డారు, తీర్చలేని స్థితిలో ఉన్నారు అనేది నేర్చుకున్నాం. అయితే వీళ్ళిద్దరు అప్పును క్షమించాడు. ఏం చేశాడు ఆయన? క్షమించాడు. ఇప్పుడు వీరిద్దరిలో ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు అని సీమోన్ అడిగితే సీమోన్ ఒక రైట్ ఆన్సర్ చెప్పాడు అన్నమాట. ఎక్కువ ఎవరినైతే క్షమించాడో, ఎక్కువ అప్పు ఎవరైతే ఉందో అతను ఎక్కువ అప్పులు క్షమించబడినటువంటి వాడు ఎక్కువ ప్రేమిస్తాడు అని సీమోను ఆన్సర్ చెప్పాడు. దానికి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, సరిగ్గా యోచించితవని అతనితో చెప్పి. ఏంటది? సరిగ్గా యోచించితవని యేసుక్రీస్తుతో చెప్పాడు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు సీమోనుతో చెప్పాడు, నువ్వు సరిగ్గా ఆలోచన చేశావు అని. ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా ఈ 4 పాఠాలు మనం విన్నాం. ఇది 5వ పాఠం. ఈరోజు కూడా పాఠం విందాం. విన్న తర్వాత మనం ఎలా ఆలోచన చేయాలంటే, సరిగ్గా ఆలోచన చేయాలి, మంచి ఆలోచన చేయాలి, కరెక్ట్గా ఆలోచన చేయాలి. కరెక్ట్గా ఆలోచన చేయడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ 5వ పాఠం విన్న తర్వాత కూడా మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటనంటే, మీ ప్రార్థన ఇదై ఉండాలి, నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు, నేను రుణస్థుడను, నన్ను క్షమించు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తం ప్రార్థన చేయగలిగితే అది సరైన ఆలోచన. హల్లెలూయా. తర్వాత ఒక మంచి నిర్ణయం, ఇక నుంచి అయినా సరే ఆ పాపమును విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించాలనే ఒక తీర్మానం కూడా మంచి ఆలోచన. అటువంటి ఒక మంచి ఆలోచన చేస్తే బాగుంటుంది. సందేశం ద్వారా పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ఎవరు ఏంటి అనేది తెలియక ముందు
పాపంలో జీవించింది. కానీ యేసుక్రీస్తు ఎవరు ఏంటి అని తెలుసుకున్న తర్వాత కాదు. ఆ తర్వాత కాదు. ఆమె పాపాత్మురాలే. ఎప్పుడు పాపాత్మురాలు? ఆయన తెలియక ముందు పాపాత్మురాలు. తెలిసిన తర్వాత జీవితాన్ని మార్చుకుంది. అలా మార్చుకోగలిగితే, అలా మార్పు కోసం మీరు ప్రార్థన చేస్తే సరైన ఆలోచన. సరిగ్గా ఆలోచించేవాళ్ళు దేవునికి కావాలి. ఎవరు కావాలి? సరిగ్గా ఆలోచించేవాళ్ళు దేవునికి కావాలి. ఇంత మాటలు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం సరిగ్గా ఆలోచన చేయకపోతే ఎలాగా? సరైన ఆలోచన మనం చేయకపోతే ఎలాగా? ఒక మంచి నిర్ణయాన్ని, ఒక మంచి తీర్మానాన్ని మనం తీసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు ఇంకా మన జీవితాల్లో ఒక మార్పుకి నాందిని మనం ఇవ్వగలుగుతాం? మన మారు మనసు జీవితానికి ఎప్పుడు ఇక జీవితకాలం మనం ఆ పాపంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోదామా? అలా కాదు. పరిసయ్యుల్లాగా సరిగ్గా ఆలోచన చేయడం మనం నేర్చుకోవాలి. ఈ పరిసయ్యుల్లో ఉన్న మంచి లక్షణాలు ఏవైనా ఉన్నాయంటే రెండే రెండు. మొదటిది, ఆయన చెప్తే వింటానన్నాడు. రెండోది, ఆయన చెప్పిన దానికి సరిగ్గా ఆలోచన చేశాడు. ఆయన చెప్పిన దానికి సరిగ్గా ఆలోచన చేశాడు. అంటే తప్పుగా ఆలోచన చేయలే. అంతే కదా దాని అర్థం? తప్పుగా ఆలోచన, అలాగని పెడార్థం తీయలే. అలాగని పెడార్థం తీయలేదు. అలాగని యేసుక్రీస్తు చెప్పిన దానికి అదేంటి ఇదేంటి అని ఆయనను ప్రశ్నించలా. అదేంటి ఇదేంటి అని ఆయనను ప్రశ్నించలా. ఆయన ఏం చెప్పాడో ఆయన చెప్పిన దానికి సరైన ఆలోచన చేశాడు. సరైన ఆలోచన చేశాడు. దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దానికి మనం సరైన ఆలోచన చేయడం మనం నేర్చుకోవాలి. సరైన ఆలోచన చేయడం మనం నేర్చుకోవాలి. అది మనకి ఎలా వస్తుంది అని అంటే దేవుడు సహాయం చేయటం వల్ల మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటనంటే, ఈ 5 సందేశాలు మనం విన్న తర్వాత సరైన ఆలోచన తీసుకుందాం. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కానీ, నైతికంగా కానీ దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి క్రమాన్ని మనం సరిగ్గా దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. ఎవరో చెబితేనో, ఎవరో మోటివ్ చేస్తేనో, ఎవరో ప్రోద్బలం చేస్తేనో బలవంతంగా ప్రార్థన చేయడం కాదు. నీకు నువ్వే స్వతహాగా ప్రార్థన చేయడం కానీ, నీకు నువ్వే స్వతహాగా దేవునికి ఇవ్వడము కానీ, నీకు నువ్వే స్వతహాగా ఆరాధన చేయడం కానీ, నీకు నువ్వే స్వతహాగా పాట పాడడం కానీ, నీకు నువ్వే స్వతహాగా మందిరం పనుల్లో కానీ, పరిచర్య పనుల్లో కానీ పాలిభాగస్తులు కావడం. నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు. అర్థమవుతుందా? ఎవరు చెప్పరు. ఈ పని ఉంది అని చెప్తారు అంతే. నువ్వే వచ్చి చేయాలి. నేను ఎలా చేస్తున్నాను అలాగే మీకు మీరుగా ఆ పనికి ఇష్టపూర్వకంగా రావాలి. ఇష్టపూర్వకంగా అది సరైనటువంటి ఆలోచన. నన్ను పిలవలేదు, నన్ను సంప్రదించలేదు, నాకు చెప్పలేదు, ఇవన్నీ లోకానుసారమైనటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు. లోకానుసారమైనటువంటి వ్యక్తులు చేసేటు అది సరైనటువంటి ఆలోచన కాదు. అది సరైనటువంటి ఆలోచన అదే. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ రైట్ వే. సరిగ్గా ఆలోచన చేయడం, సరైన ఆలోచన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు ఆయన వశంలో ఉంది. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించువాడు ఆయన. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలో గొప్పఉన్నాయి. మనం చేసేదెవరికి? ఆయనకి, మనుషులకు కాదు. ఓకే, మనం చేసేదెవరికి? ఆయనకి, దేవునికి, మనుషులకు కాదు. అటు మనుషులకు మనం ఏది చేసినా మనుషులకు చేసినట్టు కాదు, దేవునికి చేసినట్టుగా మనం. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు కదా, ఒక సంఘటన చెప్పాడు. సభలో నిలబడ్డారంట, నీతిమంతులు నిలబడ్డారు, అలాగే చెడ్డవాళ్ళు కూడా నిలబడ్డారు. నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకు వచ్చి నన్ను సంప్రదించారు, నాతో మాట్లాడారు, నాకు ఆదరణ కలిగించారు. ఇవన్నీ మేము ఎప్పుడు చేశాం ప్రభువా? మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు
చేశారు, అది నాకు చేసినట్టే అన్నాడు. అది నాకు చేసినట్టే అని అన్నాడు. ఎవరికి చేసినట్టు? ఆ, మిక్కిలి అల్పులైన సహోదరులకు, మనుషులకు మీరు చేశారు, అది నాకు చేసినట్టే, అది నాకు చేసినట్టే అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ప్రాథమికంగా ఏంటనంటే, ఇన్ని పాఠాలు దేవుని దగ్గర నుంచి మనం విని, ఇన్ని మాటలు దేవుని మాటలు మనం విన్న తర్వాత మనం సరైనటువంటి ఆలోచన తీర్మానం చేయకపోతే మన జీవితాలు వ్యర్థం. ఒక మంచి తీర్మానంతో కూడినటువంటి నిర్ణయాలను మనం తీసుకోవాలి. ఓకే, జీవితంలో ఒక మార్పుకు నాంది ఇవ్వాలి. మనం ఎన్ని రోజులు జీవితంలో ఎప్పుడు ఆ సోమరితనం, ఆ మెలకువ లేనటువంటి తనం, ప్రార్థన లేనటువంటి జీవితం, భక్తి లేనటువంటి జీవితం, విశ్వాసం లేనటువంటి జీవితం, ఎంతకాలం ఆ జీవితంలో దాన్ని అలా గడిస్తూ ముందుకు వెళతా ఉంటాం. ప్లీజ్ లెట్ us ట్రై టు టేక్ ఏ గుడ్ డెసిషన్. మనందరం కూడా ఒక మంచి నిర్ణయాలను, ఒక మంచి ఆలోచన చేసేటువంటి ప్రయత్నాలను మనము చేద్దాం మిత్రులారా. నేను ఒకసారి ఆ సందర్భాన్ని పరిచయం చేయాలనుకున్నాను. నేను 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనం నుంచి చదవండి. దిగంబరినై ఉంటిని, 35 నుంచి చదువుదాం. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పిగొని ఉంట చూసి ఎప్పుడు నీకు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశివై ఉంట చూసి నిన్ను చేర్చుకుంటుని, దిగంబరి అయి ఉంట చూసి నీకు బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగివై ఉంట చూసి ఉండుటయైనను చెరసాల్లో ఉండుటయైనను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిదురు. ఎప్పుడొచ్చాం మీ దగ్గరికి ప్రభువా? ఎప్పుడు చేశాను ఇవన్నీ? మీకు నేను చేయలేదా నీకు? అప్పుడు అంటాడు అందుకు రాజు, మిక్కిలి అల్పులైన 40వ వచనమేనది, 40వ వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి. ఎవరికి చేశారంట? అల్పులైన సహోదరులకు మీరు చేశారు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నానని వారితో అను. హల్లెలూయా. సో ఆర్ వి డూయింగ్ దీస్ థింగ్స్? మనం చేస్తున్నామా? మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు. లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడి సంపాదించి నేను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. ఇచ్చే దగ్గర మనం ఎలా ఉంటున్నాం, చేసేటప్పుడు మనం ఎలా చేస్తున్నాం, కొంతమంది ఉంటారు, చేస్తారు కానీ గొణుగుతారు, చేస్తారు కానీ లోపల ఏం చేస్తారు? లోపల చాలా నిర్బంధంగా చేస్తారు. అయ్యో చేశాను నేను అవసరంగా, ఎంత పని చేశాను, అంత ఇవ్వకుండా ఉండాల్సిందే, అంత చేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. అది కూడా కరెక్ట్ కాదు. దాతృత్వంతో, సరళమైనటువంటి ఒక మంచి హృదయంతో, దేవుని మీద ఒక మంచి మనసుతో మనము దేవుని కొరకు చేసినట్లుగా మనం చేయాలి. నీ గురించే నేను చేస్తున్నాను, నీ కోసమే నేను చేశాను అనేది ఏదైతే ఉందో అది మనకు ఆశీర్వాదకరమైనటువంటిది కాదు. అందుకే ప్రభు చెప్పాడు, పరిశుద్ధులకు మీరు చేసినటువంటి ఉపచర్యను మర్చిపోవుటకు నేను అన్యాయస్తులను కాదన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎ రైట్ డిసిషన్ ఇన్ ఎ రైట్ వే. ఒక మంచి సరైన నిర్ణయాన్ని సరైన పద్ధతిలో మనం తీసుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ పరిసయుడు సరిగ్గా ఆలోచన చేశాడు. ఎవరు చెప్పారు ఈ మాట? నాలాంటోడో నీలాంటోడో చెప్తే మనకు తెలియదు అనుకోవచ్చు. యేసుక్రీస్తు చెప్పాడు ఆ మాట ఆ పరిసయుడి గురించి. ఎస్, యువర్ థాట్ ఈజ్ రైట్. నువ్వు సరిగ్గా యోచించితివి. అది మనం నేర్చుకోవాలి. సరిగ్గా యోచన చేయాలి. వాక్యము విన్న తర్వాత సరిగ్గా ఆలోచించడం. కొంతమంది నొచ్చుకుంటే పర్వాలేదు, నొచ్చుకోవాలని దేవుడు మాట్లాడతాడు. నొచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఈ పాస్టర్ గారిని తిడతారు. పాస్టర్ గారే నా గురించి చెప్పాడు, నేను మొన్న చేశాను కదా అందుకే నా గురించి చెప్పాడు. నువ్వు మొన్న చేసావో లేదు ఎవరికి తెలుసు. మరి దేవుడు ఏం చెప్పాడు? వాక్యం ఎందుకంట? తప్పు దిద్దుటకును సరి చేయుటకును
వాక్యం ఉంది, బుద్ధి చెప్పడానికి వాక్యం ఉంది. నీకు చేతనైతే సరి చేసుకో. తిట్టడం వల్ల నీకేంటి ఉపయోగం? నయ్యా పైసా ఉపయోగం లేదు. నీ జీవితాన్ని మార్చుకుంటే నీకు ప్రయోజనం. నువ్వు బాగుండాలని రాష్ట్ర గారు చెప్పాడా, లేదా చెడిపోవాలని చెప్పాడా? ఏమండి, బాగుండాలని చెప్పాడా? అది మంచిది కాదు, అది మంచిది కాదు, అది చెడ్డది, ఇది మంచిది అని చెప్పినప్పుడు అది బాగుండాలన్నా చెడిపోవాలన్నా? అంతే కదా. కాబట్టి దాన్ని సరిగ్గా ఆలోచన చేయడంలో ఎందుకు మనం మనసు కఠినం చేసుకోవాలి? హృదయాన్ని ఎందుకు మనం పాడు చేసుకోవాలి? రైట్. సో వాక్యము విన్నప్పుడు మీ హృదయం ఎప్పుడైనా బాధ కలిగితే, ఇది నా గురించే, నేను చేసిందే ఈరోజు బయటపడింది అని మీకు అనిపిస్తే, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడు. అప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రార్థన చేయి. నన్ను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. సో ఫస్ట్ థింగ్ అదనమాట. మనము సరిగ్గా ఆలోచన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత చూద్దాం. తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. తర్వాత వచ్చిన లోకాసు వార్త 7వ అధ్యాయము. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను రైట్, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. చాలు 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 చాలు. 43వ వచనంలో ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చదివింది 44వ వచనం. 43వ వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, క్షమాపణ యొక్క విలువ తెలుసుకోవాలి. మనం దేని విలువ తెలుసుకోవాలి? క్షమాపణ విలువ. క్షమాపణ విలువ 50 దేనారాలు రుణస్థుడు ఉన్నాడు, 500 దేనారాలు రుణస్థుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి తెలుసు దాని విలువ? 500 దేనారాలు తీసుకున్న వాడికి విలువ తెలుసు. డబ్బుల విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడన్నా ఒక 50,000 తీర్చలేని పరిస్థితుల్లో ఉంటాం తెలుసా, అప్పుడు విలువ తెలుస్తుంది. నేను 50,000 అప్పు కట్టలేకపోతున్నాను, డబ్బులు ఉన్నప్పుడు ఇదెంత అదెంత దోబరాగా ఖర్చు పెట్టేశానని అప్పుడు విలువ తెలుస్తుంది. అవునా కదా. కాబట్టి మిత్రులారా, విలువ తెలుసుకోవాలి. దేని విలువ తెలుసుకోవాలి? క్షమాపణ యొక్క విలువ అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్షమాపణ విలువ తెలియకపోతే, క్షమాపణ అంటే నువ్వు ఎవరు, నువ్వు ఏమై ఉన్నావు, అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావు, అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి, నిన్ను క్షమించి, నీ పాపం క్షమించి, నిన్ను విడిపించి, నిన్ను ఒక మంచి వ్యక్తిగా మారిస్తే, నువ్వు తీరా మారిన తర్వాత మరలా నువ్వు పాపపు జీవితానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, నీకు క్షమాపణ విలువ తెలిసిందనా తెలియలేదనా? అవునా కదా. కాబట్టి క్షమాపణ యొక్క విలువను గుర్తించాలి. క్షమాపణ యొక్క విలువను గుర్తించాలి. మనం ఎప్పుడూ కూడాను సంపన్న స్థితిలో ఉంటే గత జీవితాన్ని మర్చిపోతాం. గతంలో ఎలాగున్నాం ఏంటనేటువంటిది మర్చిపోతాం. అది తప్పు అంటామా, రైట్ అంటామా? మీరు చెప్పండి. తప్పనే అంటామను కదా. గతాన్ని గుర్తుపెట్టుకోవాలంటాం మనం. అవునా కదా. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. అపోస్తుడైనటువంటి పౌలు మంచి ప్రసంగికుడు, మంచి పరిచర్య చేశాడు, అపోస్తులుడు, ఎన్నో తలాంతులు కలిగినటువంటి వాడు. కానీ తన గురించి తాను ఐడెంటిఫై చేసుకున్నప్పుడు, తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తాను ఏమంటాడంటే, నేను ప్రధాన పాపిని అన్నాడు. తన గురించి తాను గుర్తించుకున్నప్పుడు తన గురించి తాను ఏమనుకున్నాడు? నేను ప్రధాన పాపిని అన్నాడు. నేను ప్రధాన పాపిని, కనికరించబడ్డాను, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, కాబట్టి నేను కనికరించబడ్డాను. నేను ఎవరిని అంటే నేను పాపిని. నేను ఎవరిని అనంటే నేను పాపినే. ఐఎమ్ సంథింగ్ అని అనుకోలా, నేను గ్రేట్ అనుకోలా, నేను గొప్ప అనుకోలా, నేను తురుము తోటకూర అని చెప్పేసి అనుకోలేదు. నేను ఎవరిని? నేను ప్రధాన పాపిని. మనకు పెద్దగా డబ్బులేం అవసరంలా, చేతిలో 1000 రూపాయలు మన దగ్గర ఉంటే చాలు.
మనం రాజుల్లాగా, మంత్రుల్లాగా, నియంతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. నియంతల్లాగా మనం మన ప్రవర్తన అనేటువంటిది అలాగా ఉంటుంది. డబ్బు ఉండడం వల్ల నువ్వేం పెద్ద గొప్ప వ్యక్తివేం కాదు. అర్థమవుతుందండి? డబ్బులు ఉంటే గొప్ప వ్యక్తి కాదు. దానివల్ల నీకు నష్టమే కానీ, దానివల్ల నీ వ్యక్తిత్వం పాడవుతుంది. ఇంక చెప్పాలంటే దాన్ని నువ్వు ప్రేమించినా, దాన్ని నువ్వు ఆశపడ్డా, దాన్ని నువ్వు అధికంగా దాన్ని నీ జీవితంలో హెచ్చించినా నీ జీవితాన్ని పాడు చేస్తుంది డబ్బు. జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేసే డబ్బే. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే డబ్బే. నువ్వు ఒక మంచివాడిగా గుర్తింపు రానివ్వకుండా చేసేది డబ్బే. నీ మనసుని ఇన్సెక్యూర్గా దేవుడి నుంచి దూరం చేసేది డబ్బే. అది చాలా ప్రమాదకరమని దేవుని వాక్యం కూడా మనకు చెబుతా ఉంది. దాని అర్థం మీరు అసలు ధనవంతులు అవ్వద్దని కాదు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు స్వల్పకాలికంగా ఉండేటువంటి ఆ ధనం మీద ఆశ పెట్టుకోవద్దు, దాన్ని ఇచ్చే దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని తిమోతితో చెప్పాడు. హల్లెలూయా. దేవుని మీద ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం. దాన్ని కాదు ప్రేమించాల్సింది. అదొక వస్తువు, అది నీకు అవసరం, నీ అవసరాల్లో దాన్ని వినియోగించుకోవాలి, అంతవరకే. దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. దానికి ఎక్కువ ప్రయారిటీని మనము ఇవ్వకూడదు. నీ అవసరాన్ని తీర్చే ఒక వనరు మట్టికే అది. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, ఇక్కడ క్షమాపణ విలువను గుర్తించడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. ఇంకా దాన్ని ఎక్కువ పొడిగించాలనుకోవట్లేదు. సరిగ్గా ఆలోచించాలి, సరిగ్గా ఆలోచన చేయడం నేర్చుకోవాలి. రెండోది, క్షమాపణ విలువను మనము గుర్తించాలి. ఇప్పుడు 44వ వచనం నుంచి మనం చదివితే, యేసుక్రీస్తు అతడు మంచిగా ఆలోచన చేశాడని వెంటనే ఆ స్త్రీ వైపు తిరిగి ఆ స్త్రీ గురించి ఇతనితో చెప్తా ఉన్నాడు. సీమోను, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఈ స్త్రీని చూస్తున్నావే, నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. ఏం చేయలేదంట? పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. మొదటిది, పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. రెండోది, తర్వాత ఏం చేయలేదు? నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె కన్నీళ్లతో పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. పరిసయ్యుడు ఏం చేశాడు? పాపాత్మురైన స్త్రీ ఏం చేసింది? ఓకే, ఈ రెండు కంపారిజన్ చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏం చేశాడు? పాపాత్మురైన స్త్రీ ఏం చేసింది? చూస్తే గనక వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి చూపిస్తే, యేసుక్రీస్తు రావడం కానీ, యేసుక్రీస్తు కాళ్ళు కడుక్కోవడానికి పరిసయ్యుడు నీళ్లు ఇవ్వలేదు. మీ ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి పాస్టర్ గారు అని అనకపోతే అదేంటది? అది ఆ మాటకు వస్తుంది. ఏంటది? మర్యాద లేదు. ఏమి లేదు? మర్యాద లేదు. ఇంకా దాన్ని ఇంకో మాట, గౌరవించలేదు. ఏం చేయలేదు? గౌరవించలేదు. గాడ్ సీస్ ద హార్ట్. దేవుడు ఏం చూస్తాడు? నువ్వు భోజనానికి పిలిస్తే గొప్పవాడు అవ్వవు. భోజనానికి పిలిచి చేతులు కడుక్కోండి అని అనకపోతే, అవునా కదా? భోజనానికి పిలిచి అక్క అన్నం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు నేను అడుగుతానా? పిలిచాం కాబట్టి మర్యాదగా మనం చేతులు కడుక్కోండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు, లేకపోతే చేతులు కడుక్కక్క, రండి అక్క, కూర్చుండి అక్క, భోజనం చేయండి అక్క. పిలిచిన తర్వాత అక్కడికి వచ్చి మీరేమి చెప్పుకోకుండా ఉంటే నేను ఏం చేస్తాను? అక్కడ కూర్చొని ఉంటాను. నేనైనా ఎవరైనా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే కదా. అక్కడ కూర్చొని ఉంటారు. తినమని అనకుండా తింటారా? తినరు కదా. సో దీన్ని ఏమంటాం మనము? గౌరవించలేదు యేసుక్రీస్తు. అంటే ఇతనికి యేసుక్రీస్తుని ఘనపరచాలన్న ఆలోచన కూడా లేదు. ఇక్కడ దేన్ని చూస్తున్నాడు యేసుక్రీస్తు? వారి ఆరాధన చూస్తున్నాడు, వారి భక్తి చూస్తున్నాడు, వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు. క్రీస్తుతో వారికి ఉన్నటువంటి ధోరణి, క్రీస్తు పట్ల వారు వ్యవహరించిన విధానం, వారి వ్యవహార శైలిని చూస్తున్నాడు. మరొక పక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది, తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది.
సో విచ్ ఇస్ ద గుడ్ వర్క్? అసలు గణపరచని పరిసయ్యుడెక్కడా? అసలు గణపరచని పరిసయ్యుడెక్కడా? హృదయంలో పశ్చాత్తాపముతో ఏడుస్తూ, తన పాపము విషయమై ఏడుస్తూ, కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ, కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి ఆయన తల వెంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీ పశ్చాత్తాపం ఎక్కడ? చూడండి, రెండింటి మధ్య కంపారిజన్ చూడండి. ఆవిడ యేసుక్రీస్తుకి ఎంత విలువనిచ్చింది, ఎంత గౌరవాన్ని ఇచ్చింది. ఇతను యేసుక్రీస్తుకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడు. క్రీస్తు అంటే గౌరవం లేకపోయింది అనుకోండి, ఆయన గురించి పాడాలేము, ఆయనకు స్తుతి చెయ్యలేము, ఆయన ఆరాధన చెయ్యలేము, ఆయనకు ప్రార్థన కూడా చేయలేము, ఇంక్లూడింగ్ అసలు ఆయన సన్నిధిలో కూడా సరిగ్గా కూర్చోలేము. ఆయన మీద గౌరవం లేకుండా ఆయన ముందు ఏం కూర్చుంటాం మనం? అంతే కదా. ఇప్పుడు మీరంటే నాకు గౌరవం లేదండి, మీ ముందుకు వచ్చి మీకు చెప్పేది వింటానా? మీ ముందు కూర్చొని నేను కుదురుగా కూర్చొని చెప్పేది వింటానా నేను? ఎందుకంటే నాకు హృదయంలో మీరంటే గౌరవం లేదు. అది లేనప్పుడు మీరు చెప్పేది నేను ఎందుకు వింటాను? అసలు మీ ముందు నేను ఎందుకు మాట్లాడతాను? లెక్కలేనితనంగా ఉంటా. ఏమో రైట్ ఆర్ నాట్? దిస్ షుడ్ వి అండర్స్టాండ్. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలన్నా, ఆయనకు పాట పాడాలన్నా, ఆయనకు సంబంధించినటువంటి మందిర ఆవరణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా, ఆయన గురించి మనం ఇతరులకు ఏదైనా ఒక పని, ఒక సేవ చేయాలన్నా, ఒకటి ఇవ్వాలన్నా, ఒకటి చెయ్యాలన్నా, ఆయన మాటలు మనము శ్రద్ధగా వినాలన్నా ఆయన మీద గౌరవం అనేటువంటిది ఉండాలి. ఆ గౌరవం లేకోకుండా నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా ఏంటండి అది? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జెహోఫలం అర్పించుదము, ఉపకార ధర్మం చేయు మర్చిపోకుడి, అటు యాగాలు దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. సో రెస్పెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నటువంటి స్థలం కానీ, దేవుడు ఉన్నటువంటి ప్రదేశం కానీ, దేవుడు ఉన్న సమాజాన్ని మనం గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఆయన ద్వారా దేవునికి మనం చెల్లించే స్తుతి యాగము అది. స్తుతి నిరంతరమైన గౌరవించాలి, ఆయన సన్నిధిని గౌరవించాలి. నిద్రపోతారో ఒకళ్ళు, అటు ఇటు తిరుగుతారో ఒకళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుందో అర్థం కాదు, వాక్యం చెప్పేటప్పుడు తిరగలనికి ఎందుకు అనిపిస్తుందో అర్థం కాదు. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. ఒక కలెక్టర్ మాట్లాడేటప్పుడు, ఒక ఎంపీ మాట్లాడేటప్పుడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు రెక్లెస్ట్గా మనం బిహేవ్ చేస్తామా? మీకు మహిళా మండలం డబ్బులు ఇచ్చేటప్పుడు మేనేజర్ మాట్లాడతాడు, వెళ్ళిపోతామా ఆడు మాట్లాడుతుంటే? డబ్బులు డబ్బులు చూసారా? దాని మీద ఉన్న ప్రేమ దేవుని మీద మనకు లేదు. కానీ దేవుడు మాత్రం మనకి ఏం చేయాలనుకుంటాం? అడిగిందల్లా ఇన్స్టెంట్గా చేయాలి. దేవునికి నువ్వేమైనా రుణపడి ఉన్నావు, లేకపోతే దేవుడు నీకైనా రుణపడి ఉన్నాడేమో. నువ్వు రుణపడి ఉంటాం కాదు, నువ్వు దేవుడే నీకు రుణపడి ఉన్నాడు అనుకుంటున్నారు మనం. అవునా కదా? దేవుడే నాకు రుణం చేయికి చేస్తాడా అన్నట్టుగా ఆజ్ఞలు జారీ చేయడం, కమాండింగ్స్ జారీ చేయడం. బట్ మన బిహేవియర్ మాత్రానికి ఎలాంటి మార్పులు చేర్పులు అనేటువంటివి మనం ఇంతే. సియోనులో మౌనంగా ఉండుట యెహోవాకు స్తుతి. జస్ట్ రెస్పెక్టింగ్ ద గాడ్స్ ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధిని గౌరవించడమే దేవునికి స్తుతి చెల్లించడం. ఆయన సన్నిధిలో మన బిహేవియర్, మన ప్రవర్తన అనేటువంటిది సరిగ్గా లేకపోతే మనం ఆయన్ని గౌరవించినట్టు ఎలా అవుతుంది? ఓ పాట పాడితే ఆయన గౌరవించినట్ట, ఓ ప్రార్థన చేస్తే ఆయన గౌరవించినట్ట కాదు. కాదు. వాక్యం చదివితే ఆయన గౌరవించినట్ట కాదు. ఆయన ఉన్నప్పుడు ఆయన సన్నిధులు ఎక్కడ 2-3 ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నానని ఎప్పుడు లేడా దేవుడు నీతో? ఉన్నాడా లేదా? అసలు ఆ స్పృహ ఉందా మీకు? రైట్. మరి ఆయన ఉన్న స్థలంలో మనం ఇర్రెస్పెక్టెడ్గా ఎలా ఉంటాం? ఆయనకు మర్యాద ఇవ్వకపోతే, ఆయన సన్నిధికి గౌరవించకపోతే, ఆయన మీద గౌరవం లేకపోతే హౌ గాడ్ విల్ వర్క్? నీలో పరిశుద్ధత ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఏంటి? ఏది నిదర్శనం?
నీవు నీవు పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు దేవునిలో ఉన్నావు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి? నీ క్రమశిక్షణ, నీ ప్రవర్తనే ఆయన నీతో ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఎలా ఉంది ఆయన సన్నిధిలో మన ప్రవర్తన? మనం ఆయన ఎలా గౌరవిస్తున్నాం, ఆయన ఎలాగా గౌరవిస్తున్నాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ సెకండ్ థింగ్, ఆవిడ గనక మనం పరిశీలన చేసినట్లయితే ఇంకొంచెం క్రీస్తుని ఎంతో గౌరవించింది ఆవిడ, క్రీస్తుని ఎంతో ఘనపరిచింది ఆవిడ. 45వ వచనం చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఏం చేయలేదంట? ముద్దు పెట్టుకో. సరే, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనం ఏం చేస్తామంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇట్లా అంటాం, మనం నమస్కారం చెప్తాం, నమస్కారం అండి అని అంటాం. అవునా? నమస్కారం అండి, రండి అని అంటాం మనం. మరి అది అవునా కదా? సరే, ఏదైనా ఫారినర్స్ అయితే షేక్ హ్యాండ్ వేస్తే వెల్కమ్ బ్రదర్ అని అంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటనంటే, ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారిని జస్ట్ హగ్ చేసుకొని కౌలించుకొని ముద్దు పెట్టుకుంటారు. ముద్దు అంటే మన దేశంలో అదేదో పెద్ద అపవిత్రం అనుకుంటారు, దాన్ని కూడా సెక్షువల్గా దాన్ని చూస్తూ ఉంటారు, అదేదో పెద్ద విచిత్రమైనట్టుగా చూస్తూ ఉంటారు. అవునా కాదా? సో అంటే మన మన పరిస్థితులు అలా ఏడ్చినదే అండి, మన తప్పు కాదు, అలా చేసుకున్నాం మన పరిస్థితులను అంతే. ముద్దు పెట్టుకోలేదు. యేసుక్రీస్తు ఇంటికి వచ్చినప్పుడు అతను ఏం చేయలేదంట అంటే, దేనికి? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఏంటది? ప్రేమ. వాట్ రిప్రజెంట్? ముద్దు అనేటువంటిది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్రేమ. అంటే యేసుక్రీస్తు మీద ఇతనికి ఏం లేదు? ప్రేమ లేదు. కానీ ఆ స్త్రీ ఏం చేసింది? వచ్చిన దగ్గర నుంచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూనే విస్తారంగా ప్రేమించింది యేసుక్రీస్తుని. హల్లెలూయా. రైట్. ఆయన ఆరాధన చేయడానికి, మనం పాపముల క్షమాపణ పొందటానికి, మనకు పాప క్షమాపణ ఎలా వస్తుందంటే, హృదయంలో ఆయనంటే గౌరవం ఉండాలి, ఆయన ఘనపరచాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? ఐ లవ్ యూ అంతేనా? అయిపోయిందా? ఐ లవ్ యూ అనే మాటతో ప్రేమ అయిపోయిందా? అవ్వదు కదా, అవ్వదు కదా. చదవండి ఒకసారి, 1 యోహాను 5:3 తీయండి. 1 యోహాను 5:3 ప్రేమ అంటే ఏంటో చెప్తాడు, ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటో చెప్తాడు అక్కడ. 5:3 చెప్పండి అందరూ. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. విన్నారు ఈ మాట? అందరూ చెప్పండి మరొకసారి. మనము ఆయన, గట్టిగా చెప్పండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ప్రేమించడం అంటే ఏంటంట? ఆయన ఆజ్ఞలను గైకొనటం ఆయన ప్రేమించటం. ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే ఆయన చెప్పింది చేయడం, ఆయన చెప్పింది చేయడం. ఆయన ఏం చెప్పాడు నీకు? ఆయన నిన్నేమన్నా తాయిత్తు కట్టుకో తగ్గపోద్ది అన్నాడా? పోనీ నువ్వు వ్రతం చేయి, నేను ఏదైనా చేస్తానన్నాడా ఆయన? నిన్ను వ్రతం చేయమన్నాడు ఆయన ఏమన్నా? పోనీ ఒక 50 రోజులు ఉపవాసం ఉండండి, తర్వాత నేను చేస్తానన్నాడా? పోనీ నా దగ్గరకు అవి పట్టుకురండి, ఈ పట్టుకురండి, సామ్రాన్ని పట్టుకురండి, విలువైన వస్తువులు అవి పట్టుకురండి, ఇవి పట్టుకురండి అని అన్నాడా? అవి చేయమన్నాడా మిమ్మల్ని? అవి తీసుకురమ్మన్నాడు ఆయన ఏమన్నా మనల్ని? లేదే. పోనీ మొక్కుబళ్ళు చేసుకోండి, నా కోసం మీరు మొక్కుబళ్ళు చేయండి, ఒక మేకపోతునో, గొర్రెపోతునో, ఆపోతునో, ఏదో ఒక పోతుని మీరు మొక్కుబళ్ళు చేసుకోండి, లేకపోతే నా కోసం ఒక పెద్ద బహాటంగా ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక పెద్ద మందిరాన్ని, గోపురాన్ని కట్టించమని ఆయన అడిగాడా? ఆయన అడిగాడా? అడగలేదు. వాట్ హీ హ్యాస్ ఆస్క్డ్ us, దేవుడు మనల్ని ఏమడిగాడు? ఆయన చెప్పిన మాట వినాలి, ఆయనకి విధేయత చూపించు. ఏదైనా చేస్తాం కానీ ఇది మాత్రం కష్టం.
ఉపవాసం ఉండమంటే ఉంటాం పాస్టర్ గారు. ఏమైంది 4 రోజులు భోజనం మానేయట్లేదు. అది కూడా పూర్తిగా మానేయం. అవునా కదా? అది కూడా పూర్తిగా భోజనం మానేయమంటే మానేస్తాం. లేకపోతే ఇంకొకటి మందిరం ఏదైనా గొప్ప గోపురం కట్టమంటే కడతాం. అంతే తప్ప దేవునికి విధేయత చూపించడం అనేది కష్టం పాస్టర్ గారు. అది మాత్రం చేయలేము. అవునా కదా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా చర్చెస్లో అలాగే ఉన్నారు ఈ రోజున విశ్వాసం. దేనికి వలన దేవుడు సంతోషపడతాడు? నువ్వు ఇచ్చే అర్పణక దేవుడు సంతోషపడేది? ఆయనకు కావలసింది అర్పణ కాదు కదా. ఆయనకు కావలసిన విధేయతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. విధేయతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు విధేయుడవు. విధేయత చూపించడమే ఆయనను ప్రేమించడం. అంతే. ప్రేమ ఉందనుకోండి ఆయన మీద, ఆయన చెప్పిందల్లా మనం చేయగలం. ఆయన మీద ప్రేమ లేకోకుండా, ఆయనంటే గౌరవం లేకోకుండా, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉంటామో, ఆయన ఎలా ప్రేమించగలుగుతామో, ఆయన మీద ప్రేమ లేకోకుండా ఆయన చెప్పింది మనం ఎలా చేస్తాము? రైట్? గమనించవలసినటువంటి విషయం. రెండోది, ఆయనను గౌరవించడం మాత్రమే కాదు, పరిసయ్యుడు కంటేను ఇతను అనుకుంటున్నాడు నేను చక్క భోజనానికి పిలిచాను, ఆయన కోసం మంచి విందు చేశాను, ఏమి చేస్తే ఏమి, వీడి హృదయంలో యేసుక్రీస్తు అంటే అతనికి గౌరవం, యేసుక్రీస్తు అంటే అతనికి గౌరవం లేదు. ఏమి చేస్తే ఎంత అఫీషియల్ ఫుడ్ పెడితేనేమి, ఎంత విలువైన ఆహారం పెడితే ఏంటి, హృదయంలో ఆయన అంటే అతనికి పరిసయ్యుడికి యేసుక్రీస్తు అంటే ప్రేమ. గమనించాల్సినటువంటి విషయం. మనం కూడా యేసుక్రీస్తు విషయంలో ఇలాగే ఉన్నామేమో, ఒక పరిసయ్యుడిలాగా ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తుకి మనం ఏం చేసామన్నది కాదు, హృదయంలో ఆయన అంటే మనకు గౌరవం ఉందా? హృదయంలో ఆయన మీద ప్రేమ ఉందా? ఆయన ఇష్టపడుతున్నామా? ఆయన అంగీకరించామా? విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి అంటే యేసుక్రీస్తు అన్నట్టుగా విస్తారముగా ప్రేమించింది, అందుకే ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అలాంటి సీల్ నెక్స్ట్ వర్డ్ చూద్దాం, తర్వాత పదం చూద్దాం. 46వ వచనం చదవండి. నీవు నూనెతో నా తల అంటలేదు. ఈమె నా పాదములకు ఏం చేశాడంట? ఏం చేయలేదంట? ఈయన నూనెతో తల అంటలేదు. ఈయన ఏం చేసిందంట? అత్తరుతో పాదాలు తుడిచింది. అత్తరుతో పాదాలకు రాసిందా? అత్తరిని పాదాలకు రాసింది. నూనె దేనికి పెడదాం? తలకే కదా, అన కదా. బైబిల్ వాక్య గ్రంథంలో నూనెను దేనికి తల మీద పోసేవాళ్ళు అని అంటే అది అభిషేకించడానికి. అదేంటది? అభిషేకించడానికి, ప్రతిష్ఠిత చెయ్యడానికి, అంటే ప్రత్యేకపరచటానికి. ప్రతిష్ఠిత అంటే ఏంటి? ప్రత్యేకపరచటానికి, ప్రతిష్ఠిత చేసుకోవడానికి, క్రీస్తుని జీవితంలో ప్రత్యేకపరచుకోవాలి, హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో క్రీస్తుని ఏం చేయాలండి? ప్రతిష్ఠించుకోవాలి. ఈ పరిసయ్యుడికి యేసుక్రీస్తు అంటే గౌరవం లేదు, యేసుక్రీస్తు మీద ప్రేమ లేదు. ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠిత చేసుకోలేడు. ఇతని హృదయములో క్రీస్తు లేడు. ఒక మాటలో చెప్పాలంటే అతనికి మనసులో క్రీస్తుకి స్థానం లేదు. కానీ ఈవిడికేముంది? యేసుక్రీస్తుని గౌరవించింది, యేసుక్రీస్తుని ప్రేమించింది, క్రీస్తుకి మనసులో స్థానాన్ని కల్పించింది. లెట్ మీ ఆస్క్ యు ద క్వశ్చన్, క్రీస్తు నీలో ఉన్నాడా? నీ మనసులో యేసుక్రీస్తుకి స్థానం ఉందా? నీవు క్రీస్తుని హృదయంలో గౌరవిస్తున్నావా? క్రీస్తు పట్ల నీకు ప్రేమ ఉందా? క్రీస్తు అంటే నీకు ఇష్టం ఉందా? క్రీస్తుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు ప్రేమించిన వ్యక్తి కొరకు నువ్వు ఏదైనా చేస్తావు, అవునా కదా? నువ్వు ప్రేమించిన వ్యక్తి కొరకు నువ్వు ఏదైనా చేస్తావు. నాకు ఐస్ క్రీమ్ కావాలంటే కొనివ్వవా? నీ కూతురు, నీ కొడుకు, నీ మనవరాలు డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది ఇవ్వవా? ఇస్తావు. కారణం ఏంటి? ప్రేమ. అడిగి జలుబున్నా ఏమున్నా సరే ఏం చేస్తాం మనం? ఎస్. కారణం ఏంటి? ప్రేమ. క్రీస్తు పట్ల నీ ధోరణి ఎలా ఉంది?
క్రీస్తుని నువ్వు ఈ పాపాత్మురైనటువంటి స్త్రీ ఆరాధించినట్లుగా, ప్రేమించినట్లుగా, లేదా సేవించినట్లుగా క్రీస్తుకి నీ హృదయంలో స్థానం కానీ, క్రీస్తుని నీ హృదయంలో గౌరవించడము కానీ, క్రీస్తుని నీ హృదయంలో ప్రేమించడం కానీ నువ్వు చేయగలుగుతున్నావా? అవి నువ్వు చేయగలిగితే నీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఒకసారి, ఒక మాట చదువుదాం మనం. కొలస్సి 3:16. కొలస్సి 3:16. కొలస్సి 3:16. 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా ఎక్కడది మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనయుడి. ఎవరి వాక్యం ఉండాలి? క్రీస్తు వాక్యం, క్రీస్తు మాటలు మీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. ఎవరి మాటలు సమృద్ధిగా ఉండాలి? ఏ పాస్టర్ గారికి పని పాట లేక బైబిల్ స్టడీస్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, లేకపోతే సెమినార్స్ అని, ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటా, అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉండి డబ్బులు ఉండి చేసేటువంటి పనులు అవన్నీ. శనివారం విజ్ఞాపన కూడిక, ఆల్ నైట్ ప్రేయర్, లేక బుద్ధి లేకంటారా, జ్ఞానం లేకంటారా? ఎందుకంటే అవన్నీ క్రీస్తు వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా నింపడానికి. అది నింపుకోవడానికి మీరు రాకపోతే నేనేం చేసేది? అది నింపుకోవడానికి మీరు రాకపోతే నేనేం చేసేది? కాబట్టి క్రీస్తు మీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఎలా కల్పిస్తారు మీరు? కొంతమంది అంటారు, మీకేం తెలుసు పాస్టర్ గారు, మాకు దేవుడు అంటే ఎంత ఇష్టం. చాలామంది అంటూ ఉంటారు కదా బయట కూడా, యేసుక్రీస్తు అంటే మాకు బోల్డ్ ఇష్టం అంటే. ఎలా ఇష్టం? ఎలా ఇష్టం? ఆయన మాటలు వినకుండా, ఆయన మాటలు నీ హృదయంలో లేకోకుండా, నువ్వు ఒక ప్రార్థనకి రాకోకుండా, ఒక ఆరాధనకి రాకోకుండా, ఒక వాక్యం వినుకోకుండా యేసుక్రీస్తు మీద ప్రేమ నీకు ఎలా వచ్చింది? అసలు ఎలా వస్తుంది? హౌ కుడ్ ఇట్ పాసిబుల్? హౌ కుడ్ ఇట్ పాసిబుల్? క్రీస్తు నీలో ఉండాలంటే ఆయన వాక్యం, ఆయన మాటలు నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. అందుకే బైబిల్ స్టడీస్ అయినా, ఆల్ నైట్ ప్రార్థన అయినా, ఫాస్టింగ్ ప్రేయర్స్ అయినా, ఒక సెమినార్స్ అయినా, ఇవన్నీ ఎవరి కోసం? సంఘం మీకోసమే. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండడానికి, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపడానికి అందుకే రావాలి. ఎఫెసీ 3:16. యేసుక్రీస్తు మనలో ఎలా ఉంటాడంటే వాక్యం ద్వారా మనలో, ఆయన మాటలు మనలో ఉంటే, ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. చదవండి. 3:16 అమ్మా. అది క్రీస్తు మీ హృదయాల్లో ఎలా వస్తాడంట? ఎలా నివాసం చేస్తాడంటే యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు మన హృదయంలో. అది ఇప్పుడు ఈవిడికి ఏముంది? ఈవిడికి విశ్వాసం ఉందని నేను చెప్పలేదు కదా, యేసుక్రీస్తు చెప్పాడు కదా ఆమె గురించి. అవును కదా? ఆమె గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమన్నాడమ్మా? నీ విశ్వాసం నిన్ను రక్షించిందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎవరు రక్షించారంట ఆమెను? విశ్వాసం రక్షించింది. yes, she had a faith in her. ఆమె మనసులో క్రీస్తు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆమె మనసులో విశ్వాసం ద్వారా క్రీస్తు ఆమెలో నివాసం చేస్తున్నాడు. ఆమె మనసులో క్రీస్తు వాక్యం ఉంది. నీ మనసులో ఏముంది? ఈర్ష్య, అసూయ, స్వార్థం. వాడంటే గిట్టదు, వీడంటే గిట్టదు, ఆమంటే గిట్టదు, ఈమంటే గిట్టదు. ముందు బాగానే మాట్లాడతావు, వెనకాలేమో. అప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు నీలో?
అప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు నీలో? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు సంఘాన్ని? ఎందుకు సంఘ సహవాసాన్ని ప్రేమించలేకపోతున్నావు? సంఘ సభ్యులను ప్రేమించలేకపోతున్నావు అని అంటే బికాస్ దేర్ ఈజ్ నో క్రైస్ట్ ఇన్ యూ. నీలో క్రీస్తు లేడు. క్రీస్తు వాక్యం నీలో లేదు. నువ్వు వేరే వాళ్ళకి నష్టం కలిగేలాగా నీ ప్రవర్తన, నీ ధోరణి, నీ జీవితం, నీ యొక్క వ్యవహారం, నీ యొక్క నువ్వు చేసే పనులు ఇతరులకు నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయి అని అంటే దెర్ ఈజ్ నో క్రైస్ట్ ఇన్ యూ. నీకు నష్టం జరిగితేనేమో ఒకలాగా భావిస్తున్నావు, నీ వల్ల ఇతరులకు నష్టం కలిగితేనేమో నన్ను అలాగంటున్నారు ఇలాగంటున్నారని చెప్పేసి వాపోతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఇట్ ఈజ్? అదేం ప్రవర్తన? నీకు నష్టం కలిగేటువంటి విషయం ఇతరులకు కూడా నష్టం. నీ పొరుగువానికి బాధ కలిగించేలాగా నీ ధోరణి అనేటువంటిది ఉండదు. అది క్రీస్తు కాదు. అది క్రీస్తు కాదు. క్రీస్తు వలన ఎవరికి ఏమి నష్టం జరగలేదు. క్రీస్తు వల్ల నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? నేను యేసుక్రీస్తు నమ్మి నష్టపోయానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క పాపాలు క్షమించబడడానికి, ఈ పాపాత్మురాలు క్షమాపణ పొందడానికి క్షమాపణ విలువ తెలిసినటువంటి వ్యక్తి విడా. ఈమె క్రీస్తుని గౌరవించింది, క్రీస్తును ప్రేమించింది. క్రీస్తును ప్రేమించడం మాత్రమే కాదు, క్రీస్తుకి హృదయంలో స్థానం కల్పించింది. ఎలా? ఆమె మనసులో క్రీస్తున్నాడు. క్రీస్తు బయట ఉన్నాడు కదా, కనబడుతున్నాడు ఆమెకి, కానీ ఆమె మనసులో ఎలాగున్నాడు? ఆయన వాక్యం ఆమె మనసులో ఉంది. విశ్వాసం ద్వారా క్రీస్తు ఆమె హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ మనసులో ఉన్నాడా? ఆయన వాక్యం నీలో ఉందా? ఆలోచన చేద్దాం. ఒకవేళ లేకపోతే ప్లీజ్ ఈ మాటలు విన్న తర్వాత నీవు సరిగ్గా ఆలోచించు. ఎలా సరిగ్గా ఆలోచన చేస్తావు? వెనక్కి వెళ్ళు. నీ వెనకటి జీవితాన్ని మొత్తం ఒకసారి ముందుకు తీసుకొచ్చి పెట్టుకో. ఆలోచించు. ఏంటి నీ ధోరణి? ఏంటి? ఈ పరిసయ్యుణ్ణి, ఈ పాపాత్మురాలిని స్త్రీని నీ ముందు పెట్టుకో. వీళ్ళల్లో ఎవరిలో నువ్వు ఉన్నావు? ఏ వ్యక్తిలా నువ్వు ఉన్నావు? ఈ పాపాత్మురాలిని స్త్రీలాగా ఉన్నావా? ఈ పరిసయ్యుడిలాగా ఉన్నావా? పరిశీలించు. నీ జీవితాన్ని వాళ్ళిద్దరితో పోల్చి చూడు, నీకు అర్థమవుతుంది. ఇంకొక వచనం చదువుదాం. తర్వాత వచనంలో ఏం చెప్పాడు అని అంటే మిత్రులారా, 40 ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆవిడ ఏం చేసిందంట? విస్తారముగా ప్రేమించింది. ఏం చేసిందంట? విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె పాపాలు క్షమించబడ్డాయి. అంటే నెక్స్ట్ వర్డ్ 48వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే, ఈ స్త్రీ యేసుక్రీస్తుని గౌరవించడం, యేసుక్రీస్తుని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తుకి హృదయంలో స్థానం ఇవ్వడం మాత్రమే కాదు కానీ మిత్రులరా, అక్కడ ఆమె ఆయనను విస్తారముగా ప్రేమించింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. 48వ వచనం మనకేం చెప్తా ఉందంటే, పాపములను క్షమించే అధికారము కలిగినటువంటి వాడు దేవుడు. పాపం క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. రాయికుందా? రప్పకుందా? చెట్టుకుందా? మొక్కకుందా? ఏమండి? మొక్కకుందా? మరి పాపం క్షమించమని విగ్రహానికి ఇస్తావేంటి నువ్వు తీసుకుని వెళ్ళి? పాపం కోరికను తీర్చమని, నీ కోరికను తీర్చమని, లేకపోతే నీ యొక్క ఆశను తీర్చమని విగ్రహానికి ఇస్తావేంటి తీసుకుని వెళ్ళి? సజీవుడైనటువంటి దేవుని ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నట్లుగా నువ్వేదైనా అర్పణ ఇచ్చేటప్పుడు, ఆరాధన అంటే అర్థం ఏంటి? ఇవ్వడం, అర్పించడం. నీవేదైనా చేసేటప్పుడు, అర్పించేటప్పుడు ఒక రాయికో, ఒక చెట్టుకో, ఒక మొక్కకో, ఒక బయలుకో నువ్వు ఇస్తున్నప్పుడు హౌ గాడ్ విల్ ఫర్గివ్ యూ. దేవుడు నిన్నెలా క్షమిస్తాడు?
నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నా. ఒకసారి 36 వచనం చదవండి ఆ అధ్యాయంలో. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. తర్వాత చదువు, తర్వాత వెళ్దాం. రైట్. పాపములను క్షమించేటువంటి అధికారం యేసుక్రీస్తుకి ఉంది. 49వ వచనం ఏం చెప్పిందంటే, ఆయన అధికారం మీద అభ్యంతరపడిన వారిని చూస్తా ఉన్నాం మనం అక్కడ. చూడండి 42వ వచనంలో, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగింది. ఆయన మీద అభ్యంతర పడుతున్నారు. ఆయన అధికారం మీద అభ్యంతరం ఉంది. దేని మీద అభ్యంతరం ఉంది? ఆయన అధికారం మీద అభ్యంతరం ఉంది. ఇక్కడున్న మనలో ఎవరికైనా సరే యేసుక్రీస్తు మీద అనుమానం ఉందనుకోండి, అభ్యంతరం ఉందనుకోండి, ఆయన ఏం చేస్తాడులే, అదేంటి అనుమానమేనా? అటువంటి అభ్యంతరం ఉందనుకోండి, హీ నెవర్ వర్క్స్ ఇన్ యూ. నువ్వు అలా అభ్యంతర పడటం వల్ల నీ పాపములు క్షమించబడవు. అభ్యంతరం వల్ల నీ పాపాలు క్షమించబడవు. కాబట్టి అభ్యంతరం లేని విశ్వాసం కావాలి దేవునికి. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, పాపములను క్షమించే అధికారము కలిగినటువంటి వాడు క్రీస్తు. ఆ క్రీస్తును నువ్వు విశ్వసించేటప్పుడు అభ్యంతర పడొద్దు. నేను ఇందాక వాక్యం చదివించాం 36వ వచనంలో. ఇప్పుడు కొంచెం గమనిద్దాం. అక్కడ మనం కొంచెం లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పరిసయ్యుడికి యేసుక్రీస్తుకి పరిచయం ఉందా? పరిచయం ఉండబట్టే కదా. పరిచయం అంటే ఈ పరిసయ్యుడు ఏం చేశాడు? తనతో కూడా భోజనం చేయడానికి ఇంటికి రమ్మన్నాడు. యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ పాపక్షమాపణ అనేటువంటిది యేసుక్రీస్తుకి నీకు మధ్య పరిచయం ఉంటే పాపక్షమాపణ కలగదు. నా మాట మీకు అర్థమైందా? బురదేనా? యేసుక్రీస్తుకి నీకు మధ్య పరిచయం ఉందనుకోండి, నీకు పాపక్షమాపణ కలగదు. ఆ పరిచయం ద్వారా నీకు పాపక్షమాపణ కలగదు. ఇప్పుడు యేసుక్రీస్తు రమ్మనగానే వచ్చాడు. పరిసయ్యుడు రమ్మనగానే యేసుక్రీస్తు వచ్చాడు. ఓకే, నేను అడగంగానే చేశాడు కాబట్టి నా పాపాలు క్షమించబడ్డాయి అని అనుకుంటామేమో. నువ్వు అడగంగానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. కాబట్టి నిన్ను స్వస్థపరచటం వల్ల, నువ్వు అడిగింది చేయడం వల్ల నీ పాపాలు క్షమించబడవు. నా మాట మీకు అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ గమనించవాలి, క్రీస్తుతో పరిచయం ఉన్నంత మాత్రాన మన పాపాలు క్షమించబడవు. అలాగే క్రీస్తు మనకు సహాయం చేసినంత మాత్రాన మన పాపాలు క్షమించబడవు. అలాగే క్రీస్తు ఇంటికి వచ్చినంత మాత్రాన మన పాపాలు క్షమించబడవు. అప్పుడప్పుడు మనం ప్రార్థన పెట్టించుకుంటారు మన సహోదరులు కొంతమంది. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నంత మాత్రాన నీకు పాపక్షమాపణ కలగదు. నువ్వు క్రీస్తు మందిరాన్ని నిర్మాణం చేయడానికి కొంత ఆఫరింగ్ ఇచ్చినంత మాత్రాన నీకు పాపక్షమాపణ కలగదు. నీకు పాపక్షమాపణ కలగదు. ఈ పరిసయ్యుడు భోజనానికి ఆహ్వానించాడు, ఆయన వచ్చాడు, అయితే మాత్రం పాపక్షమాపణ కలిగిందా? లేదు. ఈ పరిసయ్యుడు మంచి విందు చేశాడు, యేసుక్రీస్తు ఆ విందును ఆరగించాడు, అయినంత మాత్రాన పాపక్షమాపణ కలిగిందా? లేదు. కాబట్టి క్రీస్తుతో పరిచయం ఉంటే పాపక్షమాపణ కలగదు. క్రీస్తు నీకు సహాయం చేస్తే నీకు పాపక్షమాపణ కలగదు. ఆయన హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే ఆయన దేవుడు. మన అందరం ఆయన పిల్లలమే. ఎవరికి నష్టం జరగకూడదు. ఆయన అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు, అందరికీ ఒకే విధంగా సహాయం చేస్తాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎంతో మంది రోగులు స్వస్థపరచబడ్డారు. ఎంతో మంది కుంటివారు, గుడ్డివారు చూశారు, నడిచారు, చచ్చిపోయిన వారు బ్రతికారు. బట్ పాప క్షమాపణ అనేటువంటి దానికి ఒక విధానం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో నీకు పని ఉంది. అడిగావు ఎమ్మెల్యే గారు పని చేశారు, నీకు పని చేసి పెట్టారు. అయితే ఆయన వాస్తుకి వారసుడు అవుతావా? చెప్పరేంటండి? అవుతావా? నువ్వు అడిగావు, ఆయన చేశాడు, అయితే నువ్వు వారసుడు అవుతాడా? నువ్వు వారసుడు అయిపోతావా? ఆయన ఇంటికి వెళ్ళి ఇల్లు నాది, ఈ సోఫా నాది, ఇంట్లో ఉన్న బీరువా తీసి డబ్బులు తీయడం,
ఇవన్నీ చేస్తే కుదురుతుందా? వారసుడు కాలేవు కదా. వారసుడు అవ్వాలంటే అమ్మా ఆయన కొడుకు ఆయన సంతానం అయి ఉండాలి, అంతే కదా. ఆయనకు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఏమా రైట్ ఆర్ నాట్? సేమ్ ఎగ్జామ్. యేసుక్రీస్తు దేవుడు నీకు ఏదైనా ఒక రోగాన్ని స్వస్థపరిచాడు అని అంటే అయినంత మాత్రం చేత నీకు పాపక్షమాపణ కలిగిందని కాదు. యేసుక్రీస్తు దేవుడు నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆయన నీకు ఏదైనా ఒక సహాయం చేశాడంటే దాని అర్థం నీకు పాపక్షమాపణ కలిగిందనేటువంటిది కాదు. నీకు పాపక్షమాపణ కలగాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. విస్తారముగా ప్రేమించింది ఆవిడ. ఎలా ప్రేమించింది ఆవిడ? విస్తారముగా ప్రేమించింది ఆవిడ. హృదయంలో క్రీస్తుకి స్థానం ఇచ్చింది, హృదయంలో క్రీస్తుని గౌరవించింది, హృదయంలో క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంది. ఆమెలో క్రీస్తున్నాడు. ఆయన మాటలు ఆమె హృదయంలో ఉన్నాయి. విశ్వాసం ద్వారా యేసు క్రీస్తు ఆమె హృదయంలో జీవిస్తున్నాడు. అందుకు ఆ విశ్వాసమును బట్టి ఆ పాప విమోచన పొందింది ఆవిడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు వారసుడవు కావాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం మాత్రమే కాదు. ఆఫ్టర్లో ఒక స్వస్థతను చూసో, ఒక ఆరోగ్యాన్ని చూసో, ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించడం చూసో మురిసిపోవడం పెద్ద విషయమేమీ కాదు. అవి జనరల్గా యేసుక్రీస్తు చేస్తాడు. అవి సహజ సిద్ధమైన మంచి లక్షణాలు. అవి ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన మంచి దేవుడు. అర్థం కదా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. హల్లెలూయా. yes, he had a love. అందుకని యేసుక్రీస్తు ఆమెతో చెప్పాడు, పాపములను క్షమించే అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. ఒకవేళ ఈరోజు ఆయన అధికారం మీద నీకేదైనా అనుమానం ఉంటే ప్లీజ్ దాని నుంచి బయటికి రండి. నీ సర్వ పాపములు, నీ జీవితకాల పాపమును ఆయన క్షమించాడు. ఇది నువ్వు గుర్తించాలి, ఇది నువ్వు గ్రహించాలి. ఇంకా నాలో ఏదో తప్పులు ఉన్నాయి, నాలో ఏదో పాపాలు ఉన్నాయని ఎవరికి తెలీదు? దేవునికి తెలీదా? నీకోసం చనిపోయింది అనుకో, నువ్వు పాపంలో ఉన్నావని ఆ పాపం నుంచి నేను విడిపించడానికే కదా ఆయన చనిపోయింది. నాలో ఏదో లోపాలు ఉన్నాయి, అవును ఉన్నాయి. మరి ఎలా బయటపడతావు? నీ అంతటి నువ్వు బయటికి రాలేవు. అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ పాపము నుంచి నీ అంతట నీవు బయట పడలేవు. నీ అంతట నువ్వు బయట పడలేవు. నిన్ను విడిపిస్తాడు ఆయన. నాలో ఇంకా పాపాలు ఉన్నాయని రక్షణ పొందని వారు ఉన్నారు. నాలో ఇంకా పాపాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి ప్రభు బల్లారాధనకు దూరంగా ఉంటున్న వారు కూడా, నువ్వు ఎవరివైనా సరే, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యువర్ సిన్స్. యేసుక్రీస్తుని ప్రతి పాపమును కూడా క్షమించాడు. దేవునికి దూరం అవ్వద్దు. దేవునికి దూరం. ఎఫెసీ పత్రిక 2:8-9. ఎఫెసీ 2:8-9. అందరూ చెప్పాలి నాతో పాటు ఈ మాటలు. నేను చెప్తా 2వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం. నాతో పాటు చెప్పండి అందరూ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినటువంటిది కాదు. దేవుడు నీ మంచితనాన్ని చూసి, నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి, ఎలాంటి పాపం లేకుండా ఉన్నావు కాబట్టి, ఏ తప్పులు చేయలేదు కాబట్టి దేవుడు నీకు రక్షణ ఇవ్వాల.
అర్థమైందా? నువ్వు తప్పులు చేయడం మానేసావు కాబట్టి, పాపం చేయడం మానేసావు కాబట్టి నీకు రక్షణ ఇవ్వలా. ఆయన నీకు రక్షణను బహుమతికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇది దేవుని వరం. నువ్వు కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ పొందుకొని ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు బహుమతికి ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు క్రీస్తును విశ్వసించావు. ఆయన నిన్ను పాపము నుంచి విడిపిస్తాడు. ఆ అధికారం యేసుక్రీస్తుకు ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రక్షించబడ్డావా? నీ పాపం నుంచి విడిపించబడ్డావా? నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? ఇక నువ్వు ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. సమాధానాన్ని పొందుకొని ఉండాలి. మరి ఏది సమాధానం? ఏడుంది సమాధానం? పొందుకున్నావా? జీవితంలో ఉందా సమాధానం? సమాధానాన్ని పొందుకున్నావా? ఆవిడతో అన్నాడు కదా యేసుక్రీస్తు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానం గలదానివై వెళ్ళమన్నాడు. ఏం కలిగి వెళ్ళమన్నాడు? సమాధానాన్ని కలిగి వెళ్ళమన్నాడు. తీసుకొని వెళ్ళు. మరి నువ్వు రక్షించబడినప్పుడు సమాధానాన్ని కలిగి ఉన్నావా? సమాధానం ఉందా అంటే ఏంటి? లేకపోలేదంటే దాని అర్థం ఏంటి? లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా రక్షణ పొందలేదని, అంతేనా? నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని. నీలో సమాధానం లేకుండా చేసేది పాపమే. నీకు కీడు కలుగు చేసేది, నువ్వు నష్టాల్లో ఉండడానికి, నువ్వు ఇరుకుల్లో ఉండడానికి కారణం ఏంటి? పాపమే. ద లాస్ ఆఫ్ యువర్ పీస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద సిన్. నీవు సమాధానం అనే దాన్ని కోల్పోవడానికి కారణం పాపమే. దాన్ని విడిచిపెట్టు. యేసుక్రీస్తు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన విడిపిస్తాడు. అధికారం ఆయనది. మిత్రులారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చివరిగా ముగింపు మాటలుగా ఈ అధ్యాయాన్ని గురించి మరొకసారి క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. యేసుక్రీస్తు వెళ్ళాడు. భోజనానికి కూర్చున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన వెనకాల నిలబడింది. ఆయన పాదాలు కన్నీళ్లతో కడిగింది, అత్తరు పూసింది, తల వెంట్రుకలతో తుడిచింది. పరిసయ్యుడు మనసులో అనుకున్నాడు, యేసుక్రీస్తు ఎవరు? సర్వజ్ఞాని, ఆంతర్యము ఎరిగినటువంటి వాడు, ఆయన హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు. ఆ మాట గుర్తించి యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఎవరు? ఇద్దరు, ఒకడు 50, ఒకడు 500. వీరిద్దరిని క్షమించాడు. ఎవరు ఎక్కువ ప్రేమించారు? 500. మంచిగా ఆలోచన చేశావు. యువర్ థాట్ ఈజ్ కరెక్ట్. నువ్వు బాగా ఆలోచించావు, సరిగ్గా యోచన చేశావు అని చెప్పాడు. అప్పుడు కంపేర్ చేసిన ఇద్దరిని కూడా, ఈ అమ్మాయి ఎలా చేసింది, నువ్వు ఎలా చేశావు. ఈ అమ్మాయి ఎలా చేసింది, నువ్వు ఎలా చేశావు. నువ్వు నన్ను గౌరవించలా, ఈ అమ్మాయి నన్ను గౌరవించింది. ఈ స్త్రీ నన్ను గౌరవించింది. నువ్వు నన్ను ప్రేమించలా, ఈ స్త్రీ నన్ను ప్రేమించింది. నీ హృదయంలో నాకు చోటు లేదు, ఈమె హృదయంలో నాకు చోటు ఉంది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ చాలామంది అభ్యంతరపడ్డారు. మీరు అభ్యంతరపడుతున్నారు, కానీ ఇప్పుడు విశ్వసించింది. నన్ను ప్రేమించడం మాత్రమే కాదు, ఇప్పుడు విశ్వాసం ఉంచింది. మీరేమో అభ్యంతరపడుతున్నారు. మీ పాపాలు క్షమించబడకపోవడానికి కారణం మీరు అభ్యంతరపడటమే. మీ పాపాలు క్షమించబడకపోవడానికి కారణం హృదయంలో క్రీస్తుకు చోటు లేకపోవడమే. మీ పాపాలు క్షమించబడబోవడానికి కారణం క్రీస్తును ప్రేమించకపోవడమే. మీ పాపాలు క్షమించబడబోవడానికి కారణం క్రీస్తు మీద గౌరవం లేకపోవడమే. కాబట్టి మీరు అభ్యంతరపడుతున్నారు. ఈవిడేమో నన్ను విశ్వసించింది, ఆమె విస్తార పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. నువ్వు భోజనానికి పిలిస్తే నీకు క్షమాపణ దొరకదు. నువ్వు మంచి విందు పెడితే పాప క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు ఒక మంచి పరిచయం ఉంటే పాప క్షమాపణ నీకు దొరకదు. నీకేదో ఒక ఫేవర్, ఒక హెల్ప్ దేవుడు నీకు చేస్తే నీకు పాప క్షమాపణ దొరకదు. కేవలము ఆయనను ప్రేమించడం ద్వారా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం ఆయన మీద గౌరవం, ఆయన మీద ప్రేమ, ఆయనకు హృదయంలో స్థానం కల్పించి ఆయన యందు ప్రేమ విశ్వాసాలు కలిగి ఉండడం ద్వారా మనం పాప క్షమాపణను పొందుతున్నాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, నాలో ఇంకా పాపాలు ఉన్నాయి అని ఎవరైనా అనుకొని యేసుక్రీస్తు మీద అభ్యంతరపడితే, ప్లీజ్
దయచేసి మీ అభ్యంతరాలను విడిచిపెట్టండి, క్రీస్తు మీ పాపములను క్షమించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2025 సంవత్సరాల క్రితమే మీ ప్రతి పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. పాప భారాన్ని మీ మీద మోపడం లేదు. ఆ అమ్మాయి దగ్గరికి వస్తే నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని అన్నాడా? ఏమైనా అన్నాడు అసలు ఆమెని? ఏమి అన్నాడు? దట్ ఈస్ అవర్ గాడ్. మన బంధువులు, లేకపోతే మన మిత్రులు, లేకపోతే మన కుటుంబ సభ్యులు మనం ఏదో తెలుసో తెలియక తప్పు చేసిన తర్వాత క్షమాపణ అనిపించి దగ్గరికి వెళ్ళాము అనుకోండి, మన మొహం చూస్తారా? మొహం చూడు. అవునా కదా? మన వైపు చూస్తారా? చూడరు. మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు బండి వేసుకొని మెదలకుండా ఇంకా ఇంట్లో ఉండ మిగిలిన కూడా అటుకొళ్ళు ఇటుకొళ్ళు వెళ్ళిపోతారు. బట్ అవర్ క్రైస్ట్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ మన దేవుడు అలా చేయలేదు. ఆయన ప్రేమించాడు, ఆయన కృప చూపించాడు, ఆయన దయా దాక్షణ్యాలు కలిగినటువంటి ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతంటే నీకోసం ప్రాణం ఇవ్వగలిగినంత ప్రేమ దేవునికి నీ మీద ఉంది. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగా. ఎవరైనా ఇంకా అటువంటి అభ్యంతరంలో ఉంటే అభ్యంతరాన్ని విడిచిపెట్టండి, క్రీస్తుకి మనసులో చోటు ఇవ్వండి, క్రీస్తును ప్రేమించండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తుని గౌరవించండి, పాప క్షమాపణ పొంది సమాధానాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. అట్టి కృప, అట్టి సమాధానం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. దానికంటే ముందు ఒక ప్రశ్న, అర్థమైందా? బుర్ర బాగా అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుంది, మోకరించండి, ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి.